నెల్లూరు జిల్లా దువ్వలదిన్నె షాపింగ్ హార్బర్ దగ్గర బోట్ల అపహరణ కలకలం రేపుతోంది. ఏపీ మత్స్యకారులు స్వాధీనం చేసుకున్న 4 బోట్లను ఎత్తుకెళ్లారు తమిళనాడు పాండిచ్చేరి మత్స్యకారులు. సుమారు 5 నెలల క్రితం అక్రమ వేట సాగిస్తుండగా పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు స్థానిక ఆంధ్ర మత్స్యకారులు. 3 రోజుల క్రితం అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా 4 బోట్లతో సముద్ర మార్గంలో పరారయ్యారు పాండిచ్చేరి మత్స్యకారులు. వారిని ఏపీ తీరం దాటిన వరకు స్థానిక ఫిషర్మెన్ వెంబడించడం జరిగింది. ఈ వ్యవహారంలో అల్లూరి జిల్లా ఇసుకపల్లి గ్రామానికి చెందిన మొదటి కాపు కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం మొదటి కాపు కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం చాటింపు వేసి చర్చించుకుంటున్నారు. బోట్ల అపహరణ వెనుక రాజకీయ నేతలు, అధికారుల హస్తం ఉందంటూ మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ మత్స్యకారులు సీరియస్ గా తీసుకున్నారు. జిల్లాలో వివాదంగా మారిన బోట్ల మిస్సింగ్ పై ఓ వీడియోని రిలీజ్ చేసి వివరించిన బీదా మస్తాన్ రావు కామెంట్స్ ఏమన్నారో చూద్దాం. అట్లు బోట్ల వ్యవహారంలో మత్స్యకారుల గ్రామాల కాపులు, పెద్ద మనుషులు, మహిళలు, యువతకి తమిళనాడు బోట్ల విడుదల విషయంలో నాపై వస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాలను మీకు తెలియపరచదలుచుకున్నాను. గత 8 మాసాలుగా తమిళనాడు బోట్ల విషయంలో తమిళనాడు బోట్ల ఓనర్లకు మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ మత్స్యకార గ్రామాల పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజాలు, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. రాజ్యసభ సభ్యునిగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా హోం శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి మరియు కేంద్ర మత్స్యశాఖ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ సింగ్ గారికి తెలియపరిచి ఈ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరబోవడం జరుగుతూ ఉంది. వింటున్నారు కదా, అటు ఎంపీ మాట్లాడిన మాటలకు సంబంధించి బోట్ల వ్యవహారంలో మత్స్యకారులు అధికారులతో తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదని చెబుతున్నారు. అటు మత్స్యకారుల పోరాటానికి ఎప్పుడు అండగానే నేనున్నాను. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా సీఎం చంద్రబాబుని కూడా కోరుతున్నానని చెప్పారు. నాపై నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అంటున్నారు. అటు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకి కూడా రిక్వెస్ట్ చేస్తానంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఈ బోట్ల వ్యవహారానికి సంబంధించి, ఈ బోట్ల మిస్సింగ్ కి సంబంధించి నెల్లూరు జిల్లా వాసులైతే మత్స్యకారులు, అటు కొంతమంది రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా మొదటి కాపు కుటుంబం పైన మాకు అనుమానం ఉంది అంటూ కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇష్యూకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అల్లూరు మండలం మత్స్యకార గ్రామాలు ఇసుకపల్లి, బంగారపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే నిర్బంధించినటువంటి బోట్లను ఆంధ్రాకి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే పెద్ద కాపులు ఉంటారో వారు ఆ తమిళనాడు బోట్లకి సంబంధించి తమిళనాడు ఓనర్లకి సహకరించారని చెప్పి ఆ యొక్క ఇసుకపాలెం, బంగారపాలెంలో ఉన్నటువంటి మొదటి కాపుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా నిర్బంధించడం జరిగింది. అయితే వారిపైన దాడి చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ యొక్క బోట్లు మిస్సింగ్ కావడానికి కారణమైనటువంటి వారిపైన ఏదైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో ఎంపీ బీదా మస్తాన్ రావు కూడా దీని వెనక ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క బోట్లు కూడా ఏదైతే ఆంధ్ర, తమిళనాడు మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ యొక్క తమిళనాడుకి సంబంధించినటువంటి బోట్లు ఆంధ్రాలోకి వస్తున్నట్టు నేపథ్యంలో ఏవైతే మర బోట్లు ఉంటాయో ఆ మర బోట్లని 4 నెలల కిందట నిర్బంధించడం జరిగింది. అవన్నీ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి మత్స్యకారులంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని
ఏదైనా ఈ వివాదం పైన పూర్తి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ బోట్లని వదలాలని చెప్పి అందరూ కూడా సమగ్ర నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ బోట్లన్నీ కూడా గత 8 నెలలుగా భోగోలు మండలం జివల్దెన్ని ప్రాంతంలో నిర్బంధించున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్బంధంలో ఉన్నటువంటి బోట్లు ఒక్కసారిగా 4 రోజుల కిందట మిస్ అవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇదంతా ఒక అలజడి, ఒక కలకలం రేపుతా ఉంది. ఆ బోట్లు మిస్ అవడానికి కారకులు ఎవరు అన్నటువంటి విషయాలపైన మత్స్యకారులు, ఏపీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, ఆ కాపులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సమగ్ర విచారణ చేయడం జరిగింది. ఆ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో కొంతమంది అనుమానం రావడంతో ఆ ఇసుకపాలెం, బంగారుపాలెంకి సంబంధించినటువంటి పెద్ద కాపులు ఎవరైతే ఉంటారో ఆ కాపులకి పైన వచ్చినటువంటి అనుమానంతో వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే వారిని కూడా ఆ యొక్క దేవాలయం వద్ద 6 మందిని పెద్ద కాపులుగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉంటారో 6 మందిని చేతులు కాళ్ళు కట్టేసి కూడా నిర్బంధించడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా ఇటు బిఎంఆర్ అంటే బేదా మస్తాన్ రావు కూడా వెనకుండి నడిపించారని చెప్పి తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు బేదా మస్తాన్ రావు కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఈ గత అనేక కాలంగా, అనేక రోజులుగా ఈ యొక్క బోట్ల విషయంలో ఏవైతే ఆంధ్ర, తమిళనాడుకి సంబంధించినటువంటి బోట్లు ఉంటాయో ఆ బోట్ల విషయంలో ఈ యొక్క ఘర్షణలు అయితే తరచూ జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ అయితే పడటం లేదు. అయితే ఈ బోట్లకు సంబంధించి ఆ యొక్క ఆంధ్ర మత్స్యకారులు వెళ్తున్నటువంటి ఏదైతే 12 మైళ్ళు నాటికల్ ఉంటుందో అంతవరకు దాన్ని లోపలికి వచ్చేందుకు తమిళనాడు బోట్లకి పర్మిషన్ ఉండదు. అయితే వాళ్ళు అక్కడ వేట సాగించుకోవాలి, వారు ఆంధ్రాలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. అయితే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా తమిళనాడు సంబంధించినటువంటి బోట్లు లోపలికి రావడం, ఈ ఆంధ్ర బార్డర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి మత్స్యకారులు వలలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తెగిపోయి వాళ్ళకి వేటకి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి సమయంలో వారి బోట్లు ఒకసారిగా 4 బోట్లను కూడా 8 నెలల కిందట నిర్బంధించడం జరిగింది. వాటి నిర్బంధన కూడా దీనికి సంబంధించి కొంతమంది కాపుల్ని, కొంతమంది మరైన్కి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అక్కడ కాపలాగా ఉంచడం జరిగింది. అయితే ఒక్కసారిగా 4 రోజుల కిందట ఈ యొక్క మిస్ అయినటువంటి బోట్లు ఏ విధంగా మిస్ అవ్వడానికి ఎవరు కారణం అని చెప్పి వారు ఆరా తీస్తున్నటువంటి క్రమంలో వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కొంతమందిని అంటే 6 మందిని పెద్ద కాపుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని నిర్బంధించడం జరిగింది. కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ పోలీసులు కూడా దాని విషయంలో అక్కడికి అది సరైన పద్ధతి కాదు అని చెప్పి పోలీసులు చెప్పినటువంటి క్రమంలో వారిని వదిలేశారని చెప్పి కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది పోలీసుల నుంచి. అయితే అక్కడ ఆ కాపులకు సంబంధించి ఏవైతే గ్రామాలు ఉంటాయి, ఇటు నెల్లూరు జిల్లాలో మొత్తం 127 గ్రామాలు ఉంటాయి. ఈ మత్స్యకార గ్రామాలకు సంబంధించి వాళ్ళు ఒక దురాయి అంటే చాటింపు వేసుకుంటారు. మా గ్రామంలో జరిగినటువంటి సమస్యకి వాళ్ళకి కాపులు ఏవైతే బోట్ల విషయంలో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఒక దురాయి అని అంటే చాటింపు వేసుకుంటారు. దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కారు, ఆ ఇన్వాల్వ్మెంట్ విషయంలో ఎవరు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి బోట్ల విషయంలో వాళ్ళు సీరియస్ గా తీసుకొని ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆంధ్ర, తమిళనాడుకి మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం చూపాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ బోట్లను వాళ్ళు నిర్బంధించున్నారని చెప్పి వారు చెప్తున్నటువంటి క్రమంలో ఆ బోట్లు మిస్ అవడానికి కారకులైన పైన చర్యలు తీసుకునేందుకు చాటింపు అంటే ఇక్కడ ఊరి నుంచి కూడా బహిష్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వాళ్ళు అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ మత్స్యకార గ్రామాలంతా కూడా పెద్ద కాపులు ఎవరైతే ఉంటారో ఆ మత్స్యకారికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఆ గ్రామాలన్నీ కూడా పనిచేస్తాయి. అదేవిధంగా వారిపైన వారికి ఇబ్బంది పెట్టినటువంటి వారిపైన కూడా ఆ యొక్క ఎవరైతే ఉంటారో వారిని బహిష్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ భోగోలు మండలం జివల్దెన్ని మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో మిస్ అయినప్పటి నుంచి కూడా ఒక ఈ అలజడి అయితే కొనసాగుతా ఉంది. దీంట్లో భాగంగానే ఈ యొక్క కాపుల్ని బంధించడం, అదే వారి కుటుంబ సభ్యులను కూడా బంధించడం జరిగింది. అయితే పోలీసుల నుంచి కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే అలాంటి పరిస్థితులు వారిని ఆ రోజు బంధించినటువంటి నేపథ్యంలో అక్కడ మాట్లాడి వారిని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మాకు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని పోలీసుల వైపు నుంచి అయితే చెప్తున్నటువంటి వర్షన్ ఉంది. మరోవైపు బేదా మస్తాన్ రావు మీద వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఏవైతే ఆ పెద్ద కాపులు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారు నా మీద చేసినటువంటి కొంతమంది నిరాధారమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ
కూడా వాస్తవం. నేను ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలబడిన వ్యక్తినే. నేను ఆ యొక్క ఏదైతే మత్స్యకారులు పెద్ద కాపులు తీసుకున్న నిర్ణయానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. ఆ విషయంలో అధికారులతో కానీ ఆ యొక్క మత్స్యకారులు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారితో కానీ నేను ఎప్పుడు సంప్రదించలేదు, మాట్లాడలేదు. దీనిపైన కూడా విచారణ జరపాలని చంద్రబాబును కూడా కోరతాము. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీని కలవడం, అదేవిధంగా అమిత్ షాను కూడా చూసి దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా కోరతామని చెప్పి బేదామస్తారా నుంచి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ మత్స్యకారుల వివాదం ఏదైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రేఖ, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.